నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన పరంగా తన మార్కును చాటుకుంటుంది. అయితే ఎప్పటి వరకు ఎక్కువ శాతం రాష్ట్ర అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టింది. దావోస్ పర్యటనలో పెట్టుబడులను తీసుకొచ్చింది. అంతకు ముందు కేంద్రం నుండి నిధులను తెచ్చుకుంది. వాటితో అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పూర్తి చేయనుంది. ఈ నేపథ్యంలోనే పథకాల అమలుపై వైసీపీ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. సూపర్ 6 ఎక్కడ అంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రభుత్వాన్ని వైసీపీ నాయకులు వాయించేస్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఉగాది నుండి పథకాల అమలును షురూ చేయాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటిగా ఫ్రీ బస్సును అమలు చేయాలని ఫిక్స్ అయినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన కీలక అప్డేట్ ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అంటే ఇంకా నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో దీనిపై ఇప్పటికే అధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఉగాది కానుకగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు దీనిపై అధ్యయనం చేయడానికి మంత్రుల కమిటీని కూడా చంద్రబాబు నియమించారు. హోంశాఖ, రవాణా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన మంత్రులతో కమిటీని నియమించింది. ఈ మంత్రుల కమిటీ పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు పథకంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని పేర్కొంది. రాష్ట్రాల్లో పర్యటించిన మంత్రుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లుగా తెలిసింది. కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న విధానంలో లోటుపాట్లను కూడా అధ్యయనం చేసి ఈ నివేదికలో పొందుపరిచినట్లుగా తెలిసింది. ఈ రాష్ట్రాలలో మహిళలు ఎక్కువ మంది ఉచిత బస్సులో ప్రయాణిస్తుండడంతో పురుషులకు ప్రయాణం చేయడానికి సరైన సౌకర్యం లేవని, సీట్లు కూడా కొన్ని రూట్లలో దొరకడం లేదని కమిటీ దృష్టికి వచ్చింది. అదే సందర్భంలో కర్ణాటక, తెలంగాణలో అంతరాష్ట్ర సర్వీసులకు మాత్రమే ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తుంది. పొరుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల వరకు మాత్రమే ఉచిత బస్సులో మహిళలకు అనుమతిస్తుంది. కర్ణాటకలో ఉచిత బస్సు పథకం వల్ల బడ్జెట్పై భారం పడిందని, అందువల్ల ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలు పెంచాలని పేర్కొంది. అలాగే తెలంగాణలోని ఉచిత బస్సు కారణంగా కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడంతో వారు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చిన విషయాన్ని కూడా నివేదికలో పొందుపరిచినట్లుగా తెలిసింది. వీలైనన్ని ఎక్కువ బస్సులను కొనుగోలు చేయడంతో పాటు అదనపు సిబ్బందిని కూడా తీసుకోవాల్సి ఉంటుందని కమిటీ చేసిన సిఫార్సుల్లో పేర్కొంది. నెలకు రాష్ట్ర ప్రభుత్వానికి 400 నుంచి 500 కోట్ల రూపాయల వరకు భారం పడే అవకాశం ఉందని కూడా పేర్కొన్నట్లు తెలిసింది. ఆటో కార్మికుల నుంచి కూడా ఇక్కడ ప్రభుత్వం నిరసనలు ఎదుర్కొంటుందని తెలిపింది. దీంతో ఈ లోటుపాట్లను అన్నింటినీ అధిగమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా వినిపిస్తుంది. మరి ఫ్రీ బస్సు అమలు తర్వాత అక్కడి లేడీస్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం.